వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజైతే విజయనగరం జిల్లా కేంద్రంలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం అప్పనవలస గ్రామం వద్ద అయితే ప్యాసింజర్ బస్సు, అందులో ప్రయాణికులు కూడా చాలామంది ఉన్నారు. అంటే పండుగ వాతావరణం నెలకొనటం, భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. అయితే బస్సులో కూడా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉన్నారు. దీంతో అయితే చాలా ఘోర ప్రమాదమే జరిగి ఉండేది. డ్రైవర్ కొంచెం అప్రమత్తంగా లేకపోయి ఉంటని కూడా మనం చెప్పవచ్చు. అయితే డ్రైవర్కి అయితే ఇది అనుకోని సంఘటన అని కూడా మనం చెప్పొచ్చు. అతనికి ఫిట్స్ రావడంతో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో బస్సు అయితే కొంచెం స్లో చేయడం జరిగింది. వెంటనే అయితే అది పొలాల్లోకి దూసుకెళ్ళి బోల్తా పడింది. అయితే ఈ ఘటనపై అయితే అక్కడ వెంటనే స్థానికులు కూడా స్పందించి పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడ పోలీసులు అలానే స్థానికులు చేరుకొని ఎవరైతే ఉన్నారో క్షతగాత్రుల్ని వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. చికిత్స అనంతరం కూడా వాళ్ళని విజయనగరం ఏదైతే దగ్గరలో చీపురుపల్లి దగ్గరలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి కూడా అక్కడికి క్షతగాత్రులను అయితే పంపించారు. అయితే ఒక బాలిక అయితే కాలు విరిగిందని అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలిపారు. అక్కడి నుంచి చూస్తుండగానే డ్రైవర్ కి ఫిట్స్ వచ్చేసరికి అటు ఇటు తిప్పుకొని వస్తుంది బండి. అటువైపు వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఇటు తీసాడు. అక్కడ బైక్ ఉంది, బైక్ తీసి సడన్ ఇంజిన్ మంచిదైంది, లేకపోతే గొప్ప ఉన్నాం మేము అందరం. డ్రైవర్ సీట్ దగ్గరలోనే అటు పడిపోయాడు. పాప ఎవరికైనా మామూలు కాకపోతే పాప జరిగి కాలు విరిగిందా? ఖాళీ లేవు, జనం నిలబడే ఉంది చాలా వరకు. మేము అక్కడ డోర్ దగ్గర నిల్చున్నాం. ఎంతమంది ఉంటారు మినిమం? అంటే ఉంటారన్న 100 పైగా ఉంటారా? కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ కింద కూర్చున్న అమ్మాయికి పాపకి కాలు వయసు ఎంత ఉంటుంది పాపది? ఆ పాపకి వయసు ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు. చిన్నపిల్ల. నేను వైజాగ్ హాస్టల్లో చదువుతాను, శ్రీ చైతన్య. ఈరోజు కాలేజ్కి వెళ్దామని రాజం సెంటర్కి వచ్చి విజయనగరం బస్ ఎక్కి స్తంభం దగ్గరికి వచ్చేసరికి అదే డ్రైవర్కి ఏమో ఫిట్స్ వచ్చి అతను పడిపోయేసరికి అందరూ కొట్టేసారు. డోర్లు గంట అదే సైడ్కి ఉంటాయి కదా, అవన్నీ కొట్టినా కూడా ఆపలేకపోయింది. బస్ మొత్తం ఇటు నుంచి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ మొత్తం పడిపోయింది సార్. అది నాకు ముగ్గురు వచ్చి నా కాలు మీద పడిపోయింది. నాకు రాడ్ వచ్చి తగిలిసింది సార్. చేతులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బస్సులో 87 మంది ఉన్నారు. నొప్పులు అందరికి బాగానే ఉంది. కొంతమంది చాలా గడ్డి తగిలేస్తారు. ఇంకో అమ్మాయికి నాకు 87 మంది ఉన్నారు సార్. 87 మంది. బస్ తిరగబడిపోయిందన్న. నేను విండో సీట్ పక్క కూర్చున్నాను. నన్ను పడిపోయి నొప్పి వచ్చేసింది. నేను రాజం కాంప్లెక్స్ లెక్కను స్తంభం సెంటర్ దగ్గర తిరగబడిపోయింది బస్. ఆ తర్వాత ఇంకేమైందో నాకు తెలియదు. వెనకాల గ్లాస్ దగ్గర కొట్టేసి బయటికి తీస్తారంట. నీకేం ప్రాబ్లం ఉందా? ఈ టబ్ బస్సులో లేపలేకపోతున్నాను. ఏమైందో కూడా తెలియదు. నేను విజయనగరం వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం సుమారు 11 గంటలకి విజయనగరం డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు రాజాం నుండి విజయనగరం వెళ్తుండగా ఈ గరివిడి మండలం కాప్సంబ అనే విలేజ్ దగ్గరలో బోల్తా పడింది. ఆ టైంలో సుమారు 85 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అందులో 51 మంది ఫిమేల్ ఉన్నారు, రిమైనింగ్ అందరూ మేల్. అది ఆ బస్సు పడిపోయిన వెంటనే మన పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు, సిఐ గారు ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ విలేజర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేసి అందరినీ ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించేందుకు సహాయపడ్డారు. అందులో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఒక 7గురు ఇంజూర్డ్ అయినట్లు తెలుస్తుంది. ఇంకా వస్తూ ఉన్నారు చిన్న చిన్న ఇంజరీస్. అందులో ఒక అమ్మాయికి మాత్రం కాల్ ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. అయితే ఇందులో ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే డ్రైవర్కి ఈ ఫిట్స్ రావడం వల్ల బస్సు కంట్రోల్ తప్పి ఆ పక్కనున్న పొలాల్లోకి వెళ్ళి పడిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా దీని మీద కేసు దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టి తప్పుంటే తప్పున్న వాళ్ళని శిక్షిస్తాం. కేసు దర్యాప్తులో ఉంది.